అయితే ఈ వార్తల కంటే ముందు నేను మీకు చూపిస్తా అని చెప్పింది ఏదైతే ఉందో మెయిల్లో, కలెక్టర్ల సదస్సుల వాళ్ళ మీటింగ్ల గ్రామస్థాయి అధికారుల నుంచి మొదలు పెడితే జిల్లా స్థాయి అధికారుల వరకు అందరితోని వాళ్ళు పెట్టుకున్నటువంటి మీటింగ్లో వాళ్ళకు వచ్చినటువంటి డీటెయిల్స్ అంటే గైడ్లైన్స్ లాగా వాళ్ళు అసలు ఆ కాన్ఫరెన్స్లో ఏం మాట్లాడుకున్నారు ఏందనేది మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ మనకు డేటానే వచ్చింది, పీడిఎఫ్ షీట్ ఉంది. సో అది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. అండ్ అందులో ఏమున్నాయి, అసలు ఇల్లు ఎట్లా ఇస్తారు, ఆత్మీయ భరోసాకి విధి విధానాలు ఏంటి, ఇట్లాంటి డీటెయిల్స్ ఎక్స్క్లూజివ్గా మనకు మాత్రమే తెలిసినవి ఇవి. సో అందుకోసం ఈ డీటెయిల్స్ చూపించే ప్రయత్నం చేస్తా. కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఇది కలెక్టర్ల సదస్సు మొన్న జనవరి 10 జరిగితే అందులో ఎజెండా ఏం పెట్టుకున్నారో ఒకసారి చూడండి. ఎందుకంటే ఇది మనకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి రైతు భరోసాకు సంబంధించి పెట్టుకున్నారు, 2 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గురించి పెట్టుకున్నారు, 3వది కొత్త రేషన్ కార్డ్స్, 4వది ఇందిరమ్మ ఇండ్లు, 5వది కలెక్టర్ల కార్యాచరణ. ఈ 4 అంశాలకు సంబంధించి వాళ్ళు ఏ కార్యాచరణ చేయాలని చెప్పి ఇక్కడ అంశాల వారీగా వాళ్ళు ఎజెండా పెట్టుకున్నారు. ఈ ఎజెండాలో చూడండి ఒకసారి, ఇగో రైతు భరోసాకు సంబంధించి వ్యవసాయం మరియు సహకార శాఖ ఇక రైతు భరోసా పథకంలోని ముఖ్యాంశాలు చాలా క్లియర్గా కలెక్టర్లు వాళ్ళ సదస్సులో వాళ్ళ కాన్ఫరెన్స్లో వాళ్ళు అంశాలపైన చర్చించడం జరిగింది. ఆ చర్చించిన అంశాలల్లో ఒకసారి ఇది చూడండి. ఇక రైతు భరోసా సహాయం ఎకరాకు 12,000 రూపాయలకు పెంచబడింది. ఇది ఇప్పటిదాకా మంత్రి చెప్పినా, ముఖ్యమంత్రి చెప్పినా, ఎవరు చెప్పినా ఏమో వస్తుందా, చూద్దాము, పోతుందా, గ్యారంటీ ఉన్నదా, పక్కా ఉన్నదా అని అనుకునే వాళ్ళకు ఇది ఒక ఇన్ఫర్మేషన్. పెంచబడిందని చెప్పి డైరెక్ట్గా కలెక్టర్ల సదస్సులో కాన్ఫరెన్స్లో మాట్లాడుకున్నటువంటి అంశాలు. ఈ ఎజెండా చూడండి ఒకసారి. సో భూభారతి అంటే ధరణి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సహాయం అందించాలి అంటూ ఈ భూభారతి ఏదైతే ఉందో, భూమాత వీళ్ళు తీసుకొచ్చింది భూమాత. సో ఆ ధరణి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం, మనం మామూలుగా పట్టా పాస్బుక్ల మీద వ్యవసాయ యోగ్యమైనవి ఎట్లయితే మనము అంటే తరి అని, సాగు చేసే భూములని, లేకపోతే ఇంకా రకరకాల పేర్లతో మనము ఎకరాల వారీగా రాసి ఉంటుంది కదా. సో ఆ పట్టా పాస్బుక్లో ఉన్నటువంటి ఎకరాలకు తగ్గట్టుగా మనకు రైతు భరోసా 12,000 రూపాయలు అందించడానికి ఇక్కడ నిర్ణయం తీసుకున్నట్టుగా కలెక్టర్ల మీటింగ్లో తెలిసింది. ఇలా వ్యవసాయ యోగ్యంగాని భూములను రైతు భరోసా నుంచి తొలగిస్తారని చెప్పి క్లారిటీ ఇచ్చేసారు వాళ్ళకి, జిల్లా కలెక్టర్లందరికీ కూడా క్లారిటీ ఇచ్చేసారు. సో రైతు భరోసా పథకం 26 జనవరి 2025 నుండి అమలు చేయబడుతుంది. జనవరి 25 నుంచి అంటే ఈ మంత్ 26 నుంచి స్టార్ట్ అవుతుంది. సో డీబీటీ పద్ధతిలో సహాయం అంటూ ఇది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో సహాయం. ఈ సహాయము డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లాగానే అందుతూ ఉంది. ఎవరికి కూడా చెక్కుల రూపంలోనో లేకపోతే ఇంకో రూపంలోనో వస్తుంది అనుకోవడానికి లేదు. అందరి అకౌంట్లలో డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఈ జిల్లా కలెక్టర్లు పథకం అమలు మరియు ఫిర్యాదుల పరిష్కరణ కోసం బాధ్యులుగా ఉంటారు అంటూ ఇందులో ఏ మాత్రం ఎవరికన్నా మాకు రాలేదన్నా, మేము వ్యవసాయమే చేస్తాం, మా భూమి సాగు చేసుకుంటే కూడా మాకు పైసలు పడలేదు, లేదా రైతు బంధులో భరోసాలో రావట్లేదు అని చెప్పి అనుమానం ఉన్నా, లేదా వాళ్ళ లిస్టులో పేరు లేకున్నా ఏదైనా జరిగినా కలెక్టర్లని మనం డైరెక్ట్గా కన్సల్ట్ అవ్వచ్చు. డైరెక్ట్గా కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. నేను రుణమాఫీకి సంబంధించి కూడా అదే చెప్పిన మీకు, ఏదున్నా సరే డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ కనుక ఒకవేళ స్పందించకపోతే డైరెక్ట్గా కలెక్టర్ దగ్గరనే పోయి అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పిన. సో దాని ప్రకారంగా ఇక్కడ ఇది కూడా సేమ్. మనకు ఎవరికన్నా అంటే గ్రామ పంచాయతీల దగ్గర బోర్డుల మీద డిస్ప్లే ఎవరి భూములకైతే రావో వాళ్ళ పేర్లు ఇక్కడ ఇంకొక 10 రోజుల్లో డిస్ప్లే అవుతాయి. సో అందులో కనుక మన పేరు ఉంటే, అయ్యో నా భూమి ఎందుకు రాదు, ఇక్కడ నా పేరు ఎందుకు ఉంది, నా సర్వే నెంబర్ ఎందుకు ఉంది అని అనుకుంటే, నేను పంట పండిస్తున్నాను కనుక అంటే ప్రూఫ్ ఉంటే అవి గ్యారంటీగా మీరు వెళ్ళి మళ్ళీ కలెక్టర్ దగ్గర అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో పెట్టుకుంటే మీకు పక్కాగా దానిపైన ఏదైనా ఉంటే చేస్తారు. మీకు వ్యవసాయ యోగ్యంగాని భూముల నిర్ధారణ పద్ధతి ఎట్లా గుర్తిస్తారు, చాలామందికి అనుమానం ఇది. అసలు ఈ భూములను ఎట్లా గుర్తిస్తారు అని. భూభారతి పోర్టల్లో నమోదై ఉన్న వ్యవసాయానికి యోగ్యంగాని భూములను గుర్తించడము అని చెప్పి ఇక్కడ ఒకసారి చూడండి. ఈ పద్ధతి ఎట్లా అన్నా, నా భూమికి వస్తుందా రాదా అని అనుమానం ఉన్న వాళ్ళంతా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. కలెక్టర్లో మీటింగ్లో అనుకున్నటువంటి అంశాలు, ఇల్లు లేదా కాలనీలుగా మారిన అన్ని రకాల భూములు లేఅవుట్లు వేసి నాలా కన్వర్షన్లుగా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద కనుక కన్వర్షన్ అయితే ఆ కన్వర్షన్ ప్రకారము వాటికి ఆ భూములకి రావు అని చెప్పి చెప్తా ఉన్నారు. మనం ఇల్లులు కట్టేసుకున్నా అక్కడ వెంచర్లు వేసేసినా కూడా వాటికి రావు. దాంతోపాటు రియల్ ఎస్టేట్ లేఅవుట్ రోడ్లుగా మారిన భూములు, పరిశ్రమలకు, గోదాములకు, మైనింగ్కు వినియోగిస్తున్న భూములు, మనం అక్కడ గోదాములు కట్టినా, ఒకవేళ ఎవరన్నా మైనింగ్ చేస్తున్నా ఆ భూములలో, దాంతోపాటు ఆ కంపెనీలకు ఇచ్చిన ఆ భూములు ఎవరికన్నా ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చినా కూడా ఆ భూములకు రావు. లేఅవుట్లు వేస్తే, రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తే కూడా వాటికి రావు. ప్రభుత్వం సేకరించిన అన్ని రకాల భూములు, ప్రభుత్వం అన్ని ప్రాజెక్టుల కోసం, అన్ని
ఇన్ఫ్రాస్ట్రక్చర్ల కోసం ఏవైతే సేకరిస్తాయో ఆ సేకరించినటువంటి ప్రొక్యూర్మెంట్ జరుగుతుందో ఆ భూములకు మాత్రము ఖచ్చితంగా రాదు. ఇంకా ఒకవేళ పట్టా మీ పేరు మీద ఉన్నా లేదా డాక్యుమెంట్ మీ పేరు మీద ఉన్నా వాళ్ళకి ఇచ్చి ఇంకా ట్రాన్స్ఫర్స్ కాకపోయినా ఇక్కడ ఆ భూములకు రావు అని చెప్తా ఉన్నారు. సో రాళ్ళు రప్పలు గుట్టలతో నిండి సాగుకు అనువుగా లేని భూములు, ఇది మనకు గతంలో కూడా చాలాసార్లు చర్చించుకున్నాం. సో రాళ్ళు రప్పలు అంటే మరి ఇలా చిన్న చిన్న రాళ్ళు ఉండి ఆ భూముల నుంచి తొలగించే అవకాశం వచ్చింది, మిషన్స్ వచ్చినాయి. సో దాంతోపాటు దాన్ని క్లియర్ చేసుకొని కూడా పండించే ఛాన్స్ వచ్చింది. సో అలాంటప్పుడు ఎందుకు మరి వాళ్ళు ఒకవేళ భవిష్యత్తులో మేము దీన్ని చదును చేసుకున్నాం, బాగు చేసుకున్నాం, మరి మాకు అర్హులమైతమా కామా అని అనుమానం ఉంటుంది. లేదా కొన్ని చోట్ల నేను చూసిన కొంచెం గుట్టలుగా ఉంటాయి, అయినప్పటికీ కొంచెం ప్లేస్ని వాళ్ళు సెట్ చేసుకొని ఆ తర్వాత పంటలు కూడా పండిస్తూ ఉన్నారు. జొన్న కానీ, సజ్జలు కానీ, రాగులు కానీ, అట్లే మొక్కజొన్న కానీ, చెరుకు కానీ నేను చూసిన కొంచెం ఇట్లా ఎగుడు దిగుడుగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది పంటలు పండిస్తూ ఉన్నారు. సో అంటే ఇట్లా ఎత్తుపల్లాలు ఉన్న చోట కూడా వాటిని ఎట్లా గుర్తిస్తారు, మరి వాటికి ఇస్తారా ఇయ్యరనేది కూడా అనుమానం ఉంది. అయితే వాటిని అనువుగా లేకపోతే మాత్రం ఇయ్యరట. ఒకవేళ అనువుగా ఉంటే మన భూమిని ఖచ్చితంగా మనం మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి అప్లికేషన్ పెట్టుకోవాల్సిందే. సార్ నేను ఇట్లా కొండ పొంటో లేకపోతే గుట్ట పొంటో ఉన్నటువంటి దాన్ని ఒక 2 మడులుగా లేకపోతే 10 మడులుగా చేసుకొని ఇట్లా తయారు చేసుకొని 1 ఎకరం పంట పండిస్తా ఉన్నా, నాకు రైతు భరోసా రావాలని చెప్పి కూడా మనం ఖచ్చితంగా అడగాల్సి ఉంటుంది. సో దీంతో పాటు ఇగో చూసిరుగా రైతు భరోసా అయిపోయింది. అయితే వ్యవసాయ యోగ్యంగాని భూములను నిర్ధారించే పద్ధతి ఎట్లా నిర్ధారిస్తారు? ఈ భూములను మండలంలోని తహసీల్దార్ మరియు మండల వ్యవసాయ అధికారి ఈ ప్రక్రియకు బాధ్యులుగా ఉంటారు. ఇగో మండలంలో ఎవరైతే తహసీల్దార్ ఉంటాడో ఆయనతో పాటు ఎంఆర్ఓ, అట్లే వ్యవసాయ అధికారి ఏఈఓ, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఆర్ ఏఓ. సో ఈ ప్రక్రియ ప్రతి రెవెన్యూ గ్రామం వారిగా జరగాలి. ప్రతి గ్రామానికి రెవెన్యూ ఇన్స్పెక్టర్ మరియు ఏఈఓ లోకల్ టీమ్గా వ్యవహరిస్తారు. ప్రతి గ్రామానికి సంబంధించిన ఆర్ఓఆర్ పట్టాదారు పాస్బుక్ల జాబితాను భూభారతి పోర్టల్ నుండి ప్రింట్అవుట్, విలేజ్ మ్యాప్, గూగుల్ మ్యాప్, జీపీ లేఅవుట్స్, డీటీసీపీ లేఅవుట్స్, మున్సిపాలిటీస్ లేఅవుట్స్, ల్యాండ్ అక్విజిషన్ రికార్డ్స్, రెవెన్యూ రికార్డ్స్ ఎట్సెట్రాతో సహా గ్రామాన్ని సందర్శించి ఈ జాబితాలో వ్యవసాయ యోగ్యంగాని భూముల జాబితాను తయారు చేస్తారు అంటూ ఇక తహసీల్దార్ మరియు మండల వ్యవసాయ అధికారి సంయుక్తంగా జాబితాలో అన్ని సర్వే నెంబర్లను సందర్శించి వ్యవసాయ యోగ్యంగాని భూములను గుర్తిస్తారు. ఈ విధంగా గుర్తించిన భూముల జాబితాను గ్రామ సభలో ప్రదర్శించి మరియు చదివి వినిపించిన తర్వాతనే, అంటే చర్చించిన తర్వాతనే ఆమోదింపబడుతుంది అంటూ ఇక్కడ ఈ భూముల జాబితాను ఖచ్చితంగా గ్రామ సభలో ప్రదర్శిస్తారట. సో ప్రదర్శించిన దాన్ని బట్టి చదివి వినిపించి చర్చిస్తారట. చర్చించినాకనే ఆమోదించబడుతుందని. ఇక గ్రామాల వారీగా వ్యవసాయ యోగ్యంగాని భూముల పట్టికను పోర్టల్లో సంబంధిత అధికారి నమోదు చేసి డిజిటల్ సంతకం చేయాలి అంటూ ఇక ఈ పోర్టల్లో సంబంధిత అధికారి నమోదు చేసి డిజిటల్ సైన్ చేస్తారట. సో ఈ ప్రకారంగా వాటిని గుర్తించి డీటెయిల్స్ అక్కడ పెడతారట. సో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఈ ఆత్మీయ భరోసా గురించి ఇక ఇక్కడ చూడండి వాళ్ళు పెట్టిన ఉద్దేశం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి 2 విడతలుగా ఒక్క విడతకు 6,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందంటూ వాటికి అర్హత